ఇది దందరా బాయ్, దందా ఇది. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. బీరకాయలు సెట్ చేస్తున్నా. ఈరోజు సండే అయితే ఇదంతా నిన్న మిగిలిన మాలే అనమాట. బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్, మంచిగా అవుతాయి 2-3 రోజులు. ప్లస్ నిన్న నైట్ ఏంటంటే ఇవి ఎత్తి పెట్టిన తర్వాత ఇంటికి పోగానే వర్షం పడ్డది. దానివల్ల కూడా ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఎక్కువ గాలి తగలలేదన్నమాట, అందుకే ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను దుకాణం సెట్ చేస్తున్నా. ఒక ఆలుగడ్డ పోసిన, ఇక్కడ క్యాప్సికమ్ వేసిన. అన్ననైతే బోయినపల్లి పోయిండు మాల వేసుకురావడానికి. ఇప్పుడు నేనైతే దుకాణం సెట్ చేస్తున్నా. ప్రజెంట్ టైం అయితే ఎంత అవుతుంది? ఇందాక 8:30, 8:29 అయిన ఉండే. ఇప్పుడు ఎంత అవుతుందేమో 9 అవుతున్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్ టైము. దుకాణం సెట్ చేస్తున్నా. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్గా 8 లోపు మన దుకాణం సెట్ కావాల్సింది, కానీ కాలే, జర లేట్ అయింది. బీరకాయలు చూసారు ఎంత మంచిగా ఉన్నాయి, చిన్న చిన్న లేతగా మంచిగా ఉన్నాయి. అమ్మా అయిపోలేవు, ఇంకో కవర్ ఉంది. ఇగోండి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా రైట్. బీరకాయల సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం పోదామంటే ఇక ఆలుగడ్డల దగ్గర చామగడ్డ పోయాలి. వేర్ ఇస్ చామ? దొరికింది. హలో, అర్ధ కిలో 20, కేజీ 30 వేసుకో. ఒక్క నిమిషం. బోని ఇప్పుడే వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ చేసినాం మనం. చామగడ్డ పక్కన దొండకాయ పోయాలి, కానీ మనం క్యాప్సికమ్ పోసాం. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ తీసి ఆడ పోయాలి, ఆడ దొండకాయ పోసేయాలి. ఇది ఇక్కడ 30 అర్ధ కిలో. ఎంత కేజీయా? కేజీ కవర్ లేదా? ఆన్లైనా?
క్యాప్సికమ్ 20 వేసుకో, అర్ధ కిలో 20 వేసుకో, 20 వేసుకో, అర్ధ కిలో. గాడేసుకో, గడ వస్తా. ఓ షాట్, ఇదే రాళ్ళు దొండకాయ, దుమ్ము ఉంది. ఏమై లేదు, ఇలా దుమ్ము ఉందన్న. అదే ఆన్ చేసిన. అమ్మ, ఇప్పుడు ఈ దొండకాయల మొత్తం దుమ్ము ఉంది, అది ఏరాలి. అది జర టైం పడుతుంది. అప్పటిలోపు ఇక్కడ మిర్చి వేయాలి. తెల్ల మిర్చి ఉంది మా దగ్గర, నల్ల మిర్చి ఉంది, బ్లాక్ వైట్ 2 ఉన్నాయి మిర్చీలు. ఆ మిర్చీలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పోసుకోవాలి. ఆ దొండకాయ మొత్తం అక్కడ జరిపేసిన, అది మెల్లగా ఏరుకోవాలి. అది ఎందుకంటే అది ఏరలోకి టైం పడుతుంది, ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. అప్పటిలోపు మనం మిర్చి పోసుకున్నాం అనుకోండి, పబ్లిక్ కనిపిస్తుంది, గిరాకీ అవుతుంది కొంచెం అన్న. అది వదిలేసి మనం ఏరుకుంటూ కూర్చుంటే దొండకాయ మిర్చి అట్లనే మిగిలిపోతుంది. ఇక్కడ తెల్లమిర్చి పోస్తా, తెల్లమిర్చి బాగానే ఉంది. అక్కడనేమో బ్లాక్, ఇది లైట్ కారము, బ్లాక్ ఏమో ఎక్కువ కారం ఉంటుంది బ్లాక్. అబ్బా, మార్కెట్లో ఏదన్నా కష్టమైన పని ఉందంటే అది మాల్ సెట్ చేసుకున్నాడే. ఈ మిర్చి మనకి నిన్న 30 రూపాయలు పడ్డది కేజీ.
మనం ఇక్కడ పావు 20, అర్ధ కిలో 30 అమ్ముతాం. కిలో అడిగితే 50 కూడా ఇచ్చేస్తాం. కిలో దగ్గర 20 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటాం. అంతే 20 రూపాయలు పెట్టుకున్నా సరే 20 రూపాయలు రావాడ. ఎందుకు రావో మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన, ఆ వీడియో చూడండి. లైట్ ఎర్రగానే ఇవి వేరేస్తున్నా అందుకే. దీని తర్వాత బ్లాక్ మిర్చి పోయాలి. సండే మార్కెట్లో బ్లాక్ మిర్చి ఎక్కువ అవుతుంది వైట్ మిర్చి కంటే. ఈ మిర్చి సూపర్ ఉంది, ఫ్రెష్ ఉంది. కాకపోతే ఈ కాడలు ఒకటే ఆరిపోయినాయి. నిన్నటికి ఇలాంటి ఒకటే రోజుకి. నిన్న మాత్రం సూపర్ ఫ్రెష్ ఉండేది మిర్చి, ఈరోజుకి ఆరిపోయినాయి. ఒక్కటే రోజు, ఒక్కరోజు కూడా కాలేదు యాక్చువల్గా. నిన్న మార్కెట్లో మాత్రం మస్తు ఫ్రెష్ ఉండే, కానీ ఇంటికి వచ్చి సాయంత్రం గుమ్మరియగానే కాడలన్నీ ఆరిపోయినాయి. అట్లా ఉంటుంది కొన్నిసార్లు. మనం ఎంత మంచిగా ఫ్రెష్ ఉందని చెప్పేసినా సరే అది కొన్నిసార్లు మనకు హ్యాండ్ ఇస్తుంది. అంతే కూరగాయల మార్కెట్. టైం 12 అవుతుంది. ఇక నిన్న సర్ది చామగడు ఉండే, అదంతా బాక్స్లోకి ఎత్తేసినాము. ఇక మన బండి వచ్చేసింది. మన బండ్ల నుంచి మాల్ అయితే ఫ్రెష్ మాల్ అయితే దిగుతుంది అనమాట. ఇదంతా మనదే, ఎంత మనది. సంతోష్ది ఇంకా నాయనే ఉన్నాయి. రెంట్ వేసుకోవాలి. సంతోష్ వాటర్ పట్టుకురావచ్చుగా. ఇక వీని కూడా ఉన్నాయి బండిలా మాల్. వీని మాయి మనం మాల్ అయితే దించుకొని దుకాణం అయితే సెట్ చేయాలి. ఇక వర్షం మొగ్గులు ఈరోజు చాలా ఉంది. మొగ్గులు అయితే చాలా మబ్బులు కొడుతున్నాయి ఈరోజు. ఇందాకనే ఒక గంట ముందు వర్షం దాన పడి ఆగిపోయింది. పడుతుంది ఇక వర్షం పడుతుంది ఇక. సరే డెంట్ వేయాలి ఇప్పుడు. మళ్ళీ రెయిన్ ఈజ్ రైనింగ్ అబ్బా. టైం 2:46 అవుతుంది. వర్షం చంపుతుంది. ఈరోజు కూడా నో గిరాకీ. అంటే ఇప్పటిదాకా అంత పెద్దగా ఏం గిరాకీ కాలేదు. మీద నుంచి వర్షం ఒకటి. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే 3:24 అవుతుంది. ఇప్పుడే మొత్తం చీకటి అయిపోయింది. వాన చంపుతుంది. భయ్య గిరాకీ చేస్తుండు కానీ చంపుతుంది వాన. తగిలింది, మంచిగా తగిలింది. సాయంత్రం పూట ఒక గంట సేపు గడివిస్తే మంచిగా గిరాకీ అవుతుంది. కానీ అప్పటిదాకా కొట్టి ఏమో లెక్క. అప్పటిదాకా సాయంత్రం దాకా కొట్టి జర ఒక గంట సేపు గడివిస్తే బాగుండు. మంచిగా కొడుతుంది వాన, చంపుతుంది. ఇప్పటిదాకా జర చిన్న తుప్పులు పడ్డది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక అంకుల్ హాయ్ బోలో. ఎట్లా అయితే ఎట్లా మొత్తం అంతా చెత్తరీలు అంతా పబ్లిక్ ఎట్లా అయిపోతారు అంటే ఈ వాన అబ్బా అడగ ఆడుతున్నాను నీళ్ళకు. ఈ వానకు పబ్లిక్ ఎట్లా అయిపోతారంటే మంచిగా ఇంట్లో బొంతలు కప్పుకొని ఎచ్చగా కూర్చుంటున్నారు. అంతేనా భయ్య? ఏమదే వెళ్ళిపోయేసి ఆడ పోతే తడిచిపోతాం ఆడ. గాయ్స్ ఇప్పుడు మనము మన టోటల్ పెట్టుబడి ఎంతో చూద్దాం. చూపెట్టు, అక్కడ కెమెరా చూపెట్టు. ఎంత? 10,800. 10,800. 800 నా దగ్గర ఉన్నాయి. అంటే 10,000. 10,000 అంటే ఇవి మాల్కి. అక్కడ కీరాలు ప్లస్ అకౌంట్లో 400 ఏమో మిగిలినాయి. అంటే 9,800 మైనస్ 400. 9,600. 9,600 ఈరోజు మనది మొత్తం పెట్టుబడి. మనకు 9,600కి ఏమేమి వచ్చినాయి అంటే మీరలేవు అకౌంట్ ఒకటి మీరలేవు.
కీరాలు వచ్చినాయి 2 కవర్లు, క్యారెట్లు ఏమో 3 కవర్లు వచ్చినాయి, బీరకాయలు అది నిన్నదే, దొండకాయ ఒక సంచి వచ్చింది, దాని తర్వాత చామగడ్డ ఇంకో సంచి, ఆలుగడ్డలు ఏమో 3 సంచులు వచ్చినాయి, మిర్చి నిన్నదే అది. ఒక్క నిమిషం, చిక్కుడుకాయ 2 కవర్లు వచ్చినాయి అన్నమాట. ఈ మిర్చి నిన్నదే. ఇది మనకు 9600 వచ్చింది మాల్. ఇంకా చిక్కుడుకాయ ఒక కవర్ ఆనే ఉంది, క్యారెట్ ఒక కవర్ ఈయన ఉంది, దొండకాయ సగం దాని చెట్లనే ఉంది. వాడ నాయన వానతో ఇబ్బంది పడుతుండు. కైసా బాయ్ సరోర్ బాయ్ ఆయతో కైసా క్యా బోలో. టైం 6:06 అవుతుంది. నమస్తే అన్న పెద్దనా. ఇన్స్టా కాదు, యూట్యూబ్. మన దగ్గర ఈ వాన ఒకటి కొద్దిసేపు పడుతుంది, కొద్దిసేపు తగ్గుతుంది, కొద్దిసేపు పడుతుంది, కొద్దిసేపు తగ్గుతుంది, సతాయిస్తుంది అప్పటి నుంచి వర్షం. దానివల్ల పబ్లిక్ అయితే ఈరోజు మన దగ్గర గిరాకీ లేదు, మెయిన్గా పబ్లిక్ లేరు. ఇక 6 అవుతుంది కదా, ఇప్పుడు వస్తారు. మరి ఏం చేస్తారు? ఎంత హాఫ్ కేజీయా? సండే రోజు, పోయిన సండే దెబ్బ పడ్డది, ఈ సండే కూడా దెబ్బ పడకపోతే బాగుంటుంది. ఈరోజు పెద్ద పేరుకి 5 లైట్లు పెట్టినాము, 7 అవుతుంది టైము, అక్షరాల 7 గంటలు అవుతుంది ఇప్పుడు టైము. మార్కెట్లో పబ్లిక్ లేరయ్యా ఈరోజు. అదేందో ఇగో మా అన్న చూడు ఒకసారి, ఫోన్ ఎట్లా వేస్తుంది చూడండి ఒకసారి. పబ్లిక్ లేరు ఇక్కడ మార్కెట్లో, అసలు పిచ్చిలేస్తుంది ఈరోజు. ఇప్పటిదాకా వాన సతాయించింది, ఇప్పుడేమో పబ్లిక్ సతాయిస్తారు. ఇంత గిరాకీ లేదు అప్పటి నుంచి. అరే పొద్దున్న నుంచి 2000 కూడా అమ్మలేము మేము. అమ్మ అర్ధ కిలో 20, కిలో 30 రూపాయలు ఆలుగడ్డ. ఇంత పబ్లిక్ లేరు. 7 అవుతుంది, ఇప్పటిదాకానేమో 6 గంటలకు వస్తారేమో అని అనుకున్నా. గంట సేపు చూస్తూనే ఉన్నా, అసలు పబ్లిక్ వస్తలేరు. తిరుగుతూ ఉన్నారు పబ్లిక్, కానీ వస్తలేరు షాప్లో. ఇంత మంచిగా ఉన్నాయి కదయ్యా కూరగాయలన్నీ. ఈరోజే తెచ్చినాం ఫ్రెష్, ఇవన్నీ ఫ్రెషే, గిరాకులు లేవు. ఏంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు అసలు కూడా. ఏం గిరాకులో ఏమో, ఇట్లా నడుస్తే ఇంకా బతికినట్టయ్యా. టైం అయితే ఇప్పుడు 7:54 అవుతుంది, అంటే 8. బొక్కనే ఈరోజు మనకు చాలా పెద్ద బొక్క పడ్డది. మొత్తం ఎన్ని అమ్మినాం మనం ఈరోజు చెప్పు ఒకసారి. 4,500 ఇవి లెక్క పెట్టు. 4,500 మనది ఈరోజు మొత్తం 9,900 అనమాట మాల్. 9,900కి అన్న 4,500 అమ్మిండు. అవి ఎన్ని ఉంటాయి? ఒక 500-600 ఉంటాయి అంతే. ఏం గిరాకీ లేదు ఈరోజు, వర్షానికి ఎవరు రాలే పబ్లిక్. మొత్తం మార్కెట్ మొత్తం ఖాళీ. ఈ టైంకి మార్కెట్ మొత్తం రచ్చ ఉంటుండే, కానీ ఈరోజు మొత్తం డొల్లనే, ఏం లేదు. అంతా రేపే ఇక ఎత్తుకుంటాం. ఇక జరసేపు అయిన తర్వాత కాదు, ఇప్పుడు ఎత్తుడు స్టార్ట్ చేసేస్తే ఇంటికన్నా పోతాం తొందరగా. ఎన్ని? 600. 4,800 నువ్వు అమ్మింది? 4,500 ప్లస్ 600, 5,000 ఒక్క 100, 5,000 అనుకోండి. ఇంకా 5,000 రావాలి దీంట్లో, చాలా రావాలి దీంట్లో. ఏం లడనా ఎట్లున్నాయి గిరాకీలు ఇవాళ? జోరుదారు ఉన్నాయి కదా. ఎత్తుకుంటున్నాం ఇక, మేము కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాం ఇక.